ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఉప్పు చేప బెండకాయ పులుసండి. చాలా బాగుంటుందండి. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 3 టమోటోలు, అర కేజీ బెండకాయలు కోసి పక్కన పెడుతున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసిన 2 ఉల్లిపాయలు ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. మీరు ఎప్పుడైనా బెండకాయ ఎండు చేప పులుసు తిన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. టమాటా బాగా ఉడికిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఒక 2 సార్లు అలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఈలోపు ఉప్పు చేపలు బాగా కడుక్కొని పక్కన పెడదామండి. ఒక్కసారి ఇలా కూర ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనేలా ఉంటుందండి. చేపలు అయితే కడిగేసుకున్నాం కదా, బెండకాయలు కూడా కొంచెం ఉడికినాయండి. కడిగి పెట్టుకున్న ఉప్పు చేపలు అయితే వేస్తున్నాను. రుచికి సరిపడా కారం వేసుకుంటున్నానండి. ఇవి ఉప్పు చేపలే కాబట్టి కొంచెం మాత్రమే ఉప్పు వేస్తున్నాను. చివరిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి. 2 గ్లాసులు వాటర్ వేసి కొంచెం లైట్గా అటు ఇటు కలుపుతున్నానండి. ఎందుకంటే ఉప్పు చేపలు ఇరిగిపోతాయి కదా. మనం ఎలాంటి చేపల కూరలో అయినా గరిటె ఎక్కువ పెట్టకూడదండి, ముక్కలు ముక్కలు అయిపోతాయి చేపలు. మూత పెట్టి ఉడకనిద్దామండి. ఇప్పుడు చింతపండు చూసుకుందాము. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసం వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. 5 నిమిషాలు దగ్గరకు అయిన తర్వాత తీసి చూద్దాము. ఉప్పు చేప బెండకాయ పులుసు రెడీ అయింది. టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడి వేడిగా ఉంది కదా, కాలుతుంది చెయ్య. పులుసు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సూపర్ టేస్ట్ వచ్చింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.